గెలిపించుకోవాలని, అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పేరున నా వార్డు ప్రజలకి రిక్వెస్ట్ అభినందనలు తెలియజేసుకుంటున్నా. మరో బీజేపీ సీనియర్ నాయకుడు మనతో పాటు ఉన్నారు. అన్నగారు, ఎట్లా ఉంది పరిస్థితి? ఏంది బీజేపీ పార్టీ తీసుకోబోతున్నట్టుగా కనిపిస్తుంది, ఏం చెప్తారు ఈ టోటల్ ఈ ఎన్నికల గురించి? నల్గొండ మొదటిసారిగా కార్పొరేషన్ ఎన్నికలు అయిన తర్వాత ప్రజలు అందరూ కూడా భారీ ఎత్తున ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎందుకంటే నల్లగొండలో గతంలో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 40,000 ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఈ యొక్క నల్గొండ హెడ్ క్వార్టర్లో కార్పొరేషన్ మొదటిసారిగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఆ యొక్క నిధులు రావాలంటే ఇక్కడ కూడా నల్గొండ కార్పొరేషన్ మీద కూడా కాషాయం జెండా ఎగురవేయాలని ప్రజలు పెద్ద ఎత్తున ఊగుతురు. రేపు 11వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో 48 డివిజన్లో భారతీయ జనతా పార్టీ 45 డివిజన్లో పోటీ చేస్తుంది. ప్రతి డివిజన్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు ఈ యొక్క నల్గొండ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా కమలపు గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే నిధులు ఇచ్చేది మేమేం, నల్గొండని అభివృద్ధి చేసేది మేమే అని అంటున్నారు. అంటే మీరేమో కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకొచ్చే డివిజన్ని అభివృద్ధి చేస్తే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అంటున్నారు. ఎట్లా చూస్తారు ఈ రెండు అంశాలు? ఒకటే, కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాల మాటలు చెప్పే పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అంటే అది చేతగాని హామీలు ఇచ్చే పార్టీ. కాబట్టి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఏ ఒక్కటి కూడా హామీ చేయలేదు. ఇవాళ మహిళలకు, వృద్ధులకు ఏదైతే ఉందో 2,000 పింఛను ఉంటే 4,000 పింఛను ఇస్తున్నారు. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఒక్కరికన్నా 4,000 పింఛను ఇచ్చిర్రా? కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నారు. ఒక్క ఆడబిడ్డ పెళ్లి చేసిన తల్లిదండ్రుల కన్నా తులం బంగారం ఇచ్చిరా? చదువుకునే అమ్మాయిలకు, డిగ్రీ పీజీ చదివే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తున్నారు. ఒక్కరికన్నా స్కూటీలు ఇచ్చారా? ఇవాళ రైతు భరోసా కూడా అప్పుడప్పుడు ఎన్నికల సమయంలో తప్ప ఇప్పటి వరకు కూడా రైతు భరోసా కూడా ఇవ్వలే. రైతుల రుణమాఫీ కూడా అందరికీ చేయలేదు. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. రేపు జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కూడా ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కారు కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. కాబట్టి ఇక్కడ నల్గొండ కార్పొరేషన్లో కూడా భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థులనే అత్యధిక గెలుస్తారు. ఈ యొక్క కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మేయర్ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉంటారని సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్, ఇది మొత్తానికైతే బీజేపీ పార్టీ బలపరిచిన 8వ డివిజన్ కార్పొరేషన్ బీజేపీ పార్టీ అభ్యర్థి పిల్లి సత్యవతి రామరాజు గారు చెప్తున్నటువంటి విషయం. గత కొన్నాళ్ళుగా ప్రజలలోనే ఉంటున్నాము, ఎన్నోసార్లు రాజకీయంగా ఎన్నో సర్వీసులు చేశాము, వ్యక్తిగతంగా కూడా మా కుటుంబం నిత్యం ప్రజల్లోనే ఉంటుంది. కాబట్టి ప్రజలంతా కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు సాంబయ్య గారు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులే నల్గొండకు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల హామీలతో, 420 హామీలతో ప్రజలను మోసం చేస్తుంది. ఖచ్చితంగా 48 డివిజన్లలో మేజార్టీ స్థానాలు బీజేపీ పార్టీ కైవసం చేసుకోవడంతో పాటు మేయర్ పీఠాన్ని కూడా అధిరోషిస్తాము, కైవసం చేసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్టు నాగరాజ్తో సాగర్, నల్గొండ జిల్లా కేంద్రం నుండి. రైట్, ఇది మొత్తానికైతే బీజేపీ పార్టీ బలపరిచిన 8వ డివిజన్ కార్పొరేషన్ బీజేపీ పార్టీ అభ్యర్థి పిల్లి సత్యవతి రామరాజు గారు చెప్తున్నటువంటి విషయం. గత కొన్నాళ్ళుగా ప్రజలలోనే ఉంటున్నాము, ఎన్నోసార్లు రాజకీయంగా ఎన్నో సర్వీసులు చేశాము, వ్యక్తిగతంగా కూడా మా కుటుంబం నిత్యం ప్రజల్లోనే ఉంటుంది. కాబట్టి ప్రజలంతా కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు సాంబయ్య గారు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులే నల్గొండకు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల హామీలతో, 420 హామీలతో ప్రజలను మోసం చేస్తుంది. ఖచ్చితంగా 48 డివిజన్లలో మేజార్టీ స్థానాలు బీజేపీ పార్టీ కైవసం చేసుకోవడంతో పాటు మేయర్ పీఠాన్ని కూడా అధిరోషిస్తాము, కైవసం చేసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్టు నాగరాజ్తో సాగర్, నల్గొండ జిల్లా కేంద్రం నుండి.